యెషయా గ్రంథం 45:7. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. యెహోవాను నేనే, వీటన్నింటినీ కలగజేయువాడను. Let me explain you how this works. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయవాడను, యెహోవా అను నేనే వీటన్నింటినీ కలుగజేస్తున్నాను. ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ అన్నిటికి చూస్తే మరి హియర్ ద డెవిల్ ఈజ్ నాట్ దేర్. You see, the devil is not here. And even darkness is also not outside, inside. Now, God created light. And he is telling that I am the one who even created the darkness. I form the light and create darkness. So, ఇది చూస్తే మరి ఇదేంటిది? మరి యోబు ఎక్కడో సాటిస్ఫై అవుతున్నట్టుంది. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. No, we are not going back. Let us study more. I form the light and I form the darkness. If you see, if God is a person, so he bought light and he even bought the darkness. You see that? He put it there both. I make peace and I make evil. So the peace came and also the evil also came. So it is all coming from God. I the Lord do all these things. ఇది ఒక రకంగా చూస్తే భయము, కానీ ఒక రకంగా ఇది చూస్తే ఆనందం కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్. నౌ లెట్ us see, let us study. యెషయా 54:16, Isaiah 54:16. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించువాడను నేను. అంటే మనకు కుండ, మరి వంట సామాను ఆ రోజుల్లో అంతా అవేది కదా, మరి ఉపయోగపడేవి, మనిషికి సాయం చేసేవి కూడా సృజించువాడను నేనే. ఓకే, సో నౌ వీ సీ దాట్. మరి పాడు చేయవాడిని ఎందుకు చేయాలా? మనకి ఇబ్బంది కలిగి చేయడానికి. మరి ఇప్పుడు చీకటిని ఎందుకు పెట్టాలా? మనకి ఇబ్బంది కలిగి వదిలేయచ్చు కదా, మనల్ని వెలుగు చేసి హాయిగా మన కుమ్మరి చేసి వదిలేయచ్చు కదా. మరి నాశనం చేసేవాడిని ఎందుకు పెట్టాలా? ఓకే, సో there is a purpose. Everything has its own purpose. So let us see. So now there is darkness. If you know that darkness also came from God. ఇప్పుడు మీరు చూస్తే ఇందులో మీకు రెండు ఉన్నాయి. సెకండ్ వర్స్ చూస్తే ఇంకా బలపడ్డది. మరి మంచి దేవుడి నుంచే వస్తున్నట్టుంది, చెడు దేవుడి నుంచే వస్తున్నట్టుంది ఇప్పుడు కదా. కాబట్టి భయపడతాం, ఏమో దేవుడు చెడు చేస్తాడేమో. మరి మంచి చేసే దేవుడు ఎప్పుడైనా చెడు చేయొచ్చు. అందుకే అంటాడు యోబు, ఇప్పుడు దాకా మంచి చేసాడు, దేవుడు చెడు చేసాడు, తీసుకెళ్ళిపోయాడు అని. You see that now? So now, the second time I'm stressing the same words, either good or even bad. Both are coming from the Lord. Okay, now, ఆదికాండం 1వ అధ్యాయం 4 వచనాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఓకే, ఇక్కడ చూస్తే మరి భూమిని ఆయన మరి నిరాకారంగా శూన్యంగా ఆయనే చేశాడు. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉందంట. అంటే అగాధ జలాన్ని ఆయనే చేశాడు, దాని మీద ఉండే చీకటిని కూడా ఆయనే చేశాడు. ఆల్రైట్, మరి దేవుని ఆత్మ దాని మీద అల్లాడుతుందంట. దట్ స్పిరిట్. ఓకే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఓకే, నౌ సీ హియర్. Now God is telling for you what to talk. Okay, he did darkness, he did this. Now he's telling, I am speaking light. You see that now? అక్కడ చీకటి ఉంది, మరి నిరాకారంగా ఉంది, భూమి ఉంది, ఆత్మ ఉంది. సో నౌ గాడ్ ఎందుకని వెలుగు అంటున్నాడు? ఆయనే సృష్టించాడు చీకటిని, ఆయనే దీన్ని సృష్టించాడు వెలుగుని. మరి ఆయన ఏమంటున్నాడు? వెలుగు కమ్మంటున్నాడు అంట. రైట్, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. all right, you see that now? So God created light and God created darkness. Jesus is light, the devil is dark. రెండు చేసింది దేవుడే. ఎందుకు? వెలుగును చీకటి నుంచి వేరుపరచడానికి. You see that now? So God created light out of darkness to separate darkness. చూడండి, and God saw the light that it was good and God divided light from the darkness. యెషయా 45:7 చూస్తే దేవుడు రెండు చేశాడు. యెషయా 54:16 చూస్తే మరి
అది కూడా దేవుడు చేశాడు. మరి దేవుడు ఎందుకు చేశాడు? మరి వెలుగుని చీకటిని రెండు ఆయన నుంచే వచ్చాయి. అంటే ఇప్పుడు ఏంటి? ఇఫ్ యు హ్యావ్ గాడ్ ఇన్ యూ, ఇఫ్ యు హ్యావ్ గాడ్ ద ఫాదర్ ఇన్ యూ, హీ విల్ టీచ్ యూ హౌ టు సెపరేట్ డార్క్నెస్ అండ్ లైట్. సో ఇప్పుడు చీకటిని చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు. యూ కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ బీ అండ్ రిమైన్ యాజ్ ఎ లైట్. సో జీసస్ కేమ్ టు సెపరేట్ డార్క్నెస్ అండ్ హీ ఈస్ సెపరేటింగ్ ద డార్క్నెస్ విచ్ హీ హెస్ క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ ఈస్ సెపరేటింగ్ ద లైట్ విచ్ హెస్ క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన వెలుగును చేసుకున్నాడు చీకటి, మరి వెలుగు నుంచి చీకటిని వేరుపరుస్తున్నాడంట. సో ఇందాక చూస్తే రెండు ఆయన చేశాడు కదా, దట్ వాజ్ ఎ స్కేరీ న్యూస్. బట్ నౌ దెర్ ఇస్ ఎ గుడ్ న్యూస్. హీ ఈస్ సెపరేటింగ్. ఇప్పుడు రెండు కలిసిపోయి ఉన్నాయి ఈ భూమి మీద. ఎవరైతే అంగీకరిస్తారో God will give them power to separate darkness from the light. Let's read Colossians. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 17 చదువుకుందాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. If you see 16 and 17, even darkness can't be separated from him. You see that? He created darkness also. If we read 16, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి. ఇప్పుడు మనం చూస్తే అకార్డింగ్ టు దిస్, ఎనీథింగ్ దే ఆర్ ఆల్ మేడ్ for him. How can they be made for him? By him and through him. They are made for him so that when it's separated you glorify and clap God. మీరు చూస్తే మరి ముందు దేవుడిదే అధికారము, సమస్తము దేవుడిదే. కానీ మనం ప్రకటనలో చూస్తే ఆయన ఎప్పుడైతే ఈ రాజ్యాధికారాలన్నీ ఆయన తన స్వాధీనపరచుకుంటాడో ఈ 24 పెద్దలు వాళ్ళ కిరీటాలు కింద పడేసి వారు దేవుని స్తుతిస్తారంట, దూతలన్నీ గంతులు వేస్తాయంట. You see that now? So God created everything, but when he is separating darkness, when he's separating man reigning and God reigning, then there is glory. So everything was created for glory. You see that now? So the darkness and light are both created. So when it is separated, glory comes out of it. Somebody got the mystery. మనం ఇప్పుడు అనుకుంటా ఉంటాం, దేవుడే ఉండి వీడిని ఎందుకు పెట్టాడు, దేవుడే ఉండి వీడిని ఎందుకు చేశాడు అని. When God gave you that, he gave you an ability to separate it, differentiate it, to bring out glory. అంటే దేవుడు ఎందుకు అది చేశాడు అంటే చీకటి ఆయన చేశాడు, అన్నీ ఆయన చేశాడు. సో చీకటి ఆయనదే, వెలుగు ఆయనదే. ఈ చీకటి వెలుగును తాకకుండా, వెలుగును నాశనం చేయకుండా దాన్ని వేరుపరిచే దాంట్లో ఏమొస్తుందంట? గ్లోరీ. అప్పుడు దేవుడు అది మంచిది అంటాడు. యు సీ దట్ నౌ. వెన్ హి సెపరేటెడ్ ఇట్ సెడ్ గుడ్, దట్స్ గ్లోరీ. దట్స్ గ్లోరీ. సో ఆల్ ఆర్ ఇన్ హిమ్. సో కాబట్టి నువ్వు ఏదైనా గనక ఒక ఇబ్బంది కలిగేది, బాధ, కష్టం మనం బయట చూస్తే డోంట్ నీడ్ టు వరీ. Don't need to worry. God can separate it to bring out glory. కాబట్టి భూమి మీద ఏ చెడ్డదైనా, భయంకరమైందా, మరణకరమైందైనా ఏదైనా చూసి భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ అవన్నీ ఆయనలోనే ఉన్నాయి, ఆయన నుంచి వచ్చాయి. సో హీ విల్ సెపరేట్ దట్ అండ్ బ్రింగ్ గ్లోరీ అవుట్ ఆఫ్ ఇట్. మరి యేసుప్రభువు లూసిఫర్ని తొక్కాడు. లూసిఫర్ తొక్కిన తర్వాత ఆయన మన సంఘానికి శిరస్సు అయ్యాడు. ఇప్పుడు మనకి శిరస్సు అయ్యి మనం కూడా వాడిని తొక్కినప్పుడు గ్లోరీ అంటాడు. క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. సో గ్లోరీ ఈజ్ లైక్ separating the darkness from the light. And light cannot be affected by darkness. Light has dominion over darkness. This is called glory. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎవరెవరు దేని నుంచి బాధపడుతున్నారో ఈరోజు దాని నుంచి వేరుపరచండి. సెపరేట్ దెమ్ టుడే. ఇఫ్ దే హ్యావ్ ఫియర్, వారికి భయపడుతున్నారా, విశ్వాసాన్ని ఇచ్చి భయాన్ని వేరు చేయండి నాయన. ఒంటరిగా ఉన్నారా, ఏకాంగులు సంసారాలుగా చేసి పిల్లల్ని ఇచ్చి ఆ ఒంటరితనాన్ని, పిల్లలతనాన్ని వేరు చేయండి. యూ క్యాన్ సెపరేట్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ క్విక్ అండ్ పవర్ఫుల్. సెపరేట్ ఎనీథింగ్ అండ్ గ్లోరీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ. అన్ని నీలో ఉన్నాయి. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి బలహీనతల నుండి, వారి బాధల నుండి, కష్టాల నుండి వారిని వేరుపరిచి వారి ద్వారా నీవు నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.